వాలంటీర్లు అప్పటిదాకా ఇంటికొచ్చి డబ్బులిచ్చి, ఇంటికొచ్చి సర్టిఫికేట్ ఇచ్చి అక్క, అమ్మ, అయ్య, తాత అని పలకరించినటువంటోళ్ళు అకస్మాత్తుగా ఉన్మాదులైపోయారు. ఏంటి అంటే తప్పుడు ప్రచారం. వాళ్ళు అట్టాంటోళ్ళు, ఇట్టాంటోళ్ళు. ఇక అప్పటినుంచి వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేయడం ప్రారంభించారు. అంటే అబద్ధానికి విలువ ఎక్కువ కదా అక్కడ. అట్లాగే ఇప్పుడు సూపర్ 6 అమలైపోయింది. మహిళలకు 1500 ఇవ్వకపోయినా, నిరుద్యోగులకు 3000 ఇవ్వకపోయినా, 50 ఏళ్ళకి పెన్షన్ ఇవ్వకపోయినా సూపర్ 6 అమలైపోయింది. ఏం మీకు తెలియట్లేదా అంటారు. సూపర్ 6 సూపర్ హిట్. ఎస్ 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 అంటూ పత్రికలు భుజాన వేసుకోవాలా. కాదంటే తిడతారు, బూతులు తిడతారు, సోషల్ మీడియాలో వాయించుతుంటారు. ఇది రెండవ కోణం. అక్కడ అబద్ధానికి విలువ ఎక్కువ. అట్లాగే జగన్ టైర్ కిందన పడిపోయి మనిషి కొట్టుకుని చచ్చిపోయాడు. జగనే ఎక్కిచ్చేయమన్నాడు. కోర్టే చీ పొమ్మనమంది, తూ పొమ్మనమంది. అది నిజమైతే ఆ ఆధారాలు చూపించాలి. ఏమైనా చూపించారా? లేదు, జగన్ చంపేశాడు అనేది చెప్పుకొచ్చారు. హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్ కథ ఇది కొరడా దాని పేరేంటి గొడ్డలు పట్టుకుని వచ్చి వివేకానంద రెడ్డిని చంపేశాడు. అదే నమ్మాలి, అదే నమ్ముతారు. అంటే అబద్ధానికి మన రాష్ట్రంలో ఉన్న విలువ, అది అబద్ధం అని తెలిసిన ఊహాజనితంగా నిజమని భ్రమించేటటువంటి విచిత్ర మనస్తత్వాలు మన దగ్గర. పీపీపీకి మెడికల్ కళాశాలలు ఇస్తే అది ప్రైవేట్ కాదు అని నమ్మేటటువంటి మూర్ఖత్వం సాగుతూనే ఉంటుంది.